వాట్సాప్ గ్రూప్లలో ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుందండి. ఆ యొక్క మెసేజ్ వచ్చేసి ఎస్పెషల్లీ టీఎస్ఎస్పీ అని రాసుంటే చాలామంది టీఎస్ఎస్పీ అభ్యర్థుల ట్రైనింగ్ అని, కొంతమంది వేరే విధంగా అని ఇంకొంతమంది వైరల్ చేస్తున్నారు. మనం కనుక ఆ యొక్క మెసేజ్ని కనుక ప్రాపర్గా కనుక చూసినట్లయితే అందులో పేర్కొన్న అంశం ఏంటి అని అంటే, మనం ఏ మెసేజ్ వచ్చినా కానీ ఫ్రమ్ మరియు టు అనేది తప్పకుండా చూడాలి. ఆ యొక్క ఫ్రమ్ అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీఎస్ఎస్పీకి సంబంధించి మన ప్రతి ఒక్క టీఎస్ఎస్పీ కానివ్వండి, సీల్ వాళ్ళకి కానివ్వండి, ఒక అడిషనల్ డీజీపీ గారు ఇన్ఛార్జ్గా ఉంటారు. అదేవిధంగా అడిషనల్ డీజీపీ గారు ఏం చేశారంటే అన్ని బెటాలియన్స్ కమాండెంట్స్కి మెసేజ్ అనేది చేయడం జరిగింది. 2 అంటే ఆల్ బెటాలియన్స్ కమాండెంట్స్ అని పెట్టడం జరిగింది. అంటే వారు ఆ యొక్క మెసేజ్లో పేర్కొన్న అంశం ఏంటి అంటే పీటీసీస్లలో పనిచేయడానికి క్యాండిడేట్స్ కావాలని, అంటే పీటీసీలలో పనిచేయడం క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ ఎంప్లాయీలు టీఎస్ఎస్పీ ఎంప్లాయీస్ కావాలనో కానిస్టేబుల్స్ అని చెప్పడం జరిగింది పీటీసీస్లలో పనిచేయడానికి. ఓకేనా, మీకు ఎందుకోసం అంత క్లారిటీగా చెప్తున్నానంటే పీటీసీస్లలో ఆల్రెడీ ట్రైనింగ్ అనేది నడుస్తుంది, సివిల్ అభ్యర్థులు ట్రైనింగ్లో ఉన్నారు. ఓకేనా, పీటీసీస్లలో బెటాలియన్ వాళ్ళు పనిచేయచ్చు. ఓకేనా, మీరు ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా గుర్తుపెట్టుకునే టీఎస్ఎస్పీ అభ్యర్థులు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలలో టీఎస్ఎస్పీ అభ్యర్థులు పనిచేయచ్చు. ఓకేనా, బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లలో కూడా టీఎస్ఎస్పీ అభ్యర్థులు పనిచేస్తారు. కొన్ని ట్రైనింగ్ సెంటర్లలో డిపిటీసీ అని, సిపిటీసీ అని ఉంటుంది. డిపిటీసీ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, సిపిటీసీ అంటే సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అంటే కమిషనరేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటాయి. ఓకేనా, దానిలో బెటాలియన్ వాళ్ళు పనిచేయరు. అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కానివ్వండి, కమిషనరేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో బెటాలియన్ వాళ్ళు పనిచేయరు. పీటీసీస్లో మాత్రమే బెటాలియన్ వాళ్ళు పనిచేస్తారు. ఓకేనా, కాబట్టి బెటాలియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఎస్ఎస్పీ వాళ్ళను పీటీసీస్లలో పనిచేయడానికి ఎవరైనా విల్లింగ్ ఉంటే వారి యొక్క డాటాను 25th జనవరి వరకు పంపించండి అని చెప్పారు. ఓకేనా, కానీ దాని లోపల టీఎస్ఎస్పీ అభ్యర్థులకు ట్రైనింగ్ చేయడానికని మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఓకేనా, ఎస్సీటీ పీసీస్ అని మెన్షన్ చేశారు. అంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ట్రైనింగ్లో ఉన్నారు, వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి అని అన్నారు. అంతేగాని దాని లోపల టీఎస్ఎస్పీ అనేది లేదు. కానీ టీఎస్ఎస్పీ అభ్యర్థుల ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ కాలేదు. నాకు తెలిసి మార్చ్ ఏప్రిల్ మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇది అండి మెసేజ్. మీరు జస్ట్ ప్రాపర్గా ఒకసారి చదవండి, అర్థమైపోతుంది. టీఎస్ఎస్పీ అభ్యర్థులు పీటీసీస్లలో పనిచేయడానికి వాళ్ళు విల్లింగ్ అడిగారు. ఆల్రెడీ పీటీసీస్లలో ట్రైనింగ్ నడుస్తుంది. ఓకేనా, అదే అండి. రైట్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి మరీ ఆన్సర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.